సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆగస్టు 15 అంటే ఏంటండి? ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. మన స్వతంత్రం వచ్చిన అప్పుడు 6 రోజులు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చింది మనకి? ఎవరి వల్ల? గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ నాయకులు. బ్రిటిష్ పరిపాలన. మరి రిపబ్లిక్ డే అంటారు కదా, జనవరి 26. జనవరి 26 ఎందుకు చేసుకుంటాం మనం? వాళ్ళే పట్టుకొచ్చేది కదా, సంతోషంగా చేసుకొస్తాయి. అది 15 చేసుకుంటున్నాం. మరి 26 ఎందుకు చేసుకుంటాం? జనవరి 26. జనవరి 26 అంటే ఏమిటుంటాయి? జనవరి ఏదో మనకి పండుగ వచ్చిందని సరదాగా చేసుకుంటాం. ఏంటి ఆగస్టు 15 సార్. ఆగస్టు 15 అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. ఎవరు తెచ్చారు మనకి? గాంధీ మహాత్ముడు. మరి రిపబ్లిక్ డే అంటే గాంధీ మహాత్ముడు తెలుసు నాకు. ఆ మహాత్ములు ఉండబట్టి మనం ఎలా సాగుతుంది. స్వతంత్రం గాంధీ గారు ఒకళ్ళే తెచ్చారా మనకి? నెహ్రూ గారు తర్వాత పేర్లు సరిగ్గా తెలియదండి. అది చాలా పేర్లు. ఏం చేస్తారు? జెండా ఎగరేస్తుందా, తర్వాత ఏముంది, జెండా ఎగరేసిన తర్వాత ఆ పండుగ ఏంటండి ఆగస్టు 15. ఆగస్టు 15 ఏం చేసుకుంటాం మనం? స్వతంత్రం వచ్చిన రోజు కదండి. స్వతంత్రం వచ్చిన రోజు కదా. అదేంటి అంత చెప్తున్నారు? డౌట్ ఏం చెప్పట్లేదు, అదే కదా. ఎవరు తెచ్చారు స్వతంత్రం? రిపబ్లిక్ డే పెద్దగా చదువుకోలేదన్న. జనవరి 26 చేసుకుంటాం కదా, సెలవిస్తారు. రిపబ్లిక్ డేకి ఆగస్టు 15 తేడా తెలుసు. జనవరి 26న ఎందుకు చేసుకుంటాం? మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి. ఎవరు తెచ్చారు? చాలా అదే గొప్ప గొప్ప వీళ్ళందరూ లైక్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ అలా వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. రిపబ్లిక్ డే ఏంటి మరి? రిపబ్లిక్ డే లైక్ అంటే ఆ రోజుకి మనకి మన గవర్నమెంట్ అదంతా ఫామ్ అయ్యి, సో మనకి అంటూ ఒక సెపరేట్ గవర్నమెంట్ మనం రూల్ చేసుకునేలా వచ్చిన రోజు రిపబ్లిక్ డే. 15 अगस्त मतलब देश आजाद हुआ था हमारा. कौन दिया आजादी? कौन दिया था? अरे हमारे को आजादी कौन दिया? महात्मा गांधी और भगत सिंह. ओके, क्या करते हैं आगस्ट 15 से? तिरंगा बनाता है और स्कूल में आके चार्जेस खिलाता है. रिपब्लिक डे मतलब क्या है? रिपब्लिक डे ये 26 जनवरी है. जनवरी 26 को एक त्योहार मनाता है. हाँ, वो क्या है? आगस्ट 15 दोनों एक ही है. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఎవరు తెచ్చారు మనకి? మన తాలూకు గాంధీ గారు, నెహ్రూ గారు, అల్లు సీతారామరాజు గారు ప్రముఖులు అలాంటి చాలా మంది ఉన్నారు. చాలా మంది స్వాతంత్ర సమరయోధులు. ఏం చేస్తాం మనం? జెండా వందనం చేస్తాం, పాత వాళ్ళని గుర్తు చేసుకుంటాం. మరి అంతే కదండి, మన ఈ ఉన్న బిజీ పనుల్లో ఆ ఒక్కరోజు మన కార్యక్రమం బాగా చేసుకుంటే సరిపోద్దండి. అది కూడా చాలా మంది చేయట్లే కదా, ఆ ఒక్కరోజైనా బాగా చేసుకుంటే సరిపోతుంది. మరి రిపబ్లిక్ డే ఇంటికి చేసుకుంటాం. అది కూడా ఇలాంటిదే కదండి, పూర్తిగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి అప్పుడు మళ్ళీ చేసుకుంటాం. రిపబ్లిక్ డే అసలు ఏం జరిగింది అంటే, రిపబ్లిక్ డే ఆగస్ట్ 15 అవుతానే కాదు, ఆగస్టు 15 మనకి అనౌన్స్ చేశారు, మేము మీకు ఇచ్చేస్తాం అని చెప్పి. రిపబ్లిక్ డేలో మొత్తం పూర్తిగా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు మన కంట్రీని. ఏంటి ఆగస్టు 15 అండి. ఏం చేస్తాం మనం? మనకి ఏ పని ఉంది, మనకి అనుమానం చేసుకోవడం అంతకంటే చేసేది. మామూలుగా దేశం అసలు ఆగస్ట్ 15 ఎందుకు చేసుకుంటారు? అవన్నీ నాకు తెలియదండి. అవన్నీ ఎందుకు చేసుకుంటారు అంటే అవన్నీ చెప్పలేదండి. ఎందుకు చేసుకోవాలంటే నేను చెప్తాను, నాకు నిజంగా చెప్తాను అండి. ఏం చెప్తాను, సంవత్సరానికి చాలా వస్తాను. ఆగస్టు 15 ఏమైనా మనం చేసుకుంటుంది అంతే. పండుగ అంతే, అదే పండుగ. గవర్నమెంట్ పండుగలు అక్కేసుకుందండి మనకి. అది ఎందుకు చేసుకుంటారో తెలియదు. మన నాయకులు అంటే గాంధీ, మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ గారు అందరూ పోరాడి ఇప్పుడు మనకి స్వతంత్రం తెచ్చిన రోజు ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 మనం అంత ఆనందంగా జరుపుకునే రోజు ఇది. ఏం చేస్తామంటే ఆ రోజు జెండా మన జాతీయ పథకాన్ని ఎగరవేసుకొని ఒక రిపబ్లిక్ డే అంటారు కదా, జనవరి 26. అది రిపబ్లిక్ డే జనవరి 26 అండి. మనకు ఆగస్టు 15 రోజు వచ్చిన తర్వాత అసలు రోజు రిపబ్లిక్ 26.
జనవరిలో వచ్చింది అదేంటి చేస్తారు? అది ఉంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మా ఊరికి వెళ్ళిపోయేటప్పుడు మనకు పూర్తిగా స్వతంత్రం రాలేదు. మనం ఈ రోజు ఆగస్టు 15 రోజు అనౌన్స్మెంట్ చేసి అది వెళ్ళడానికి ఆ రోజు పట్టింది. అది రిపబ్లిక్ డే మనం మొత్తం పూర్తి చేసిన రోజు. మీరు ఏం చేస్తారు? నేను చెప్తున్నాను అమ్మాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.